మీకు ఈ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అనేది జస్ట్ బికాజ్ ఒక ఐ కాంట్ అంటే ఈ వర్డ్ యూజ్ చేయలేను కానీ ఫెయిల్యూర్ అని చెప్పేసి ఒక అనుకున్నది అవ్వలేదు కాబట్టి ఈ థాట్ ప్రాసెస్ చేంజ్ అయిందా లేకపోతే వాట్ అంటే అనుకుంది అవ్వలేదు అనేది ఓకే, బట్ అది ఆర్గానిక్ అవ్వకుండా ఉండే ప్రాబ్లం లేదు. ఎన్ని హర్డిల్స్ ఉంటాయని నాకు తెలియలేదు. అవి ఆర్గానిక్ హర్డిల్స్ కావు, ప్లేస్డ్ put through, not only for me, for multiple people. Not too many people talk about it, even I don't want to openly get into it. But there are so many of those. That I think is unfair. రేస్ లైన్ అందరికీ ఒక దగ్గర స్టార్ట్ అవ్వాలి. రేస్ పరిగెట్టించు, అందరికీ బెటర్ ప్రెప్పి, బట్ రేస్ బెటర్ కాస్ట్యూమ్స్, బట్ పరిగెట్టే లైన్ ఒక దగ్గర మొదలవ్వాలిగా. ఈ లైన్ని మార్చాలనే డెసిషన్ చాలామంది తీసుకునేటప్పుడు ఇట్స్ నాట్ ఫేర్ అంటున్నా. సో యూ కాంట్ ప్లే ఎ ఫేర్ గేమ్. అది స్ట్రైట్గా చెప్పగలరా? ఎందుకు చెప్తాను నేను? చెప్పాను చెప్పలేరా? చెప్పలేరు కదా, చెప్పను, నాకు అవసరం లేదు. బికాస్ దానివల్ల ఇప్పుడు నేను ఏంటి దాని నుంచి కంప్లైంట్ చేయట్లా, అలాగా ఓకే నేను ఇలా కూడా గెలిచి చూపిస్తా అని చెప్తున్నాను. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు చేంజ్ దట్, బట్ ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు పుట్ ఇట్ అవుట్ దేర్ అండ్ నోన్ ఫ్యాక్ట్స్ సో పీపుల్ ఆర్ అవేర్. ఇఫ్ ఐ హ్యావ్ టు విన్ విత్ దీస్ రూల్స్ ఐ విల్. పీపుల్ హ్యావ్ డన్ దట్ బిఫోర్. వాట్ ఈస్ దట్ వన్ బిగ్గెస్ట్ లెసన్ యూ లెర్న్డ్ ఈ ఎంటైర్ జర్నీలో అంటే కనుక వాట్ ఈస్ దట్? ఆల్వేస్ బీ కైండ్. ఆల్వేస్ బీ కైండ్ టు ఎవ్రీవన్. ఆల్వేస్ బీ కైండ్ టు ఎవ్రీవన్. ఎవరిని కలిసినా బీ నైస్ టు దెమ్. అన్లెస్ దే రియలీ కమింగ్ అండ్ పోకింగ్ యూ అండ్ ఇరిటేటింగ్ యూ, ఓ రెండు మాటలు నాకు కలిసి దుబ్బే. బట్ వీలైందాక వాక్అవుట్ ఫ్రమ్ హోమ్ ఇన్ ద మార్నింగ్ సేయింగ్ ఐమ్ గోనా బీ కైండ్ టు ఎవ్రీవన్. ఇట్ పేస్ ఆఫ్ బ్యూటిఫుల్లీ. బిలీవ్ యూర్ స్మాలర్, దే సమ్మన్ సుపీరియర్ టు యూ. ఎవరిని కలిసినా స్వీట్ ఉండండి. ఇట్ విల్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇట్స్ అ వెరీ సింపుల్ టెక్నిక్. ఎవరిని కలిసినా బీ నైస్. చుట్టుపక్కల జనాలు మీ హార్డ్ వర్క్ని క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు ఒకప్పుడు ఎలా ఫీల్ అవుతుండే అండ్ ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? అది క్రిటిసిజం డైరెక్ట్గా ఉంటే ఇబ్బంది లేదండి. వెన్ ఇస్ బీయింగ్ ఫెడ్ ఇన్ టు పీపుల్ సైడ్ ఇస్ ద ప్రాబ్లమ్ కదా. ఒకప్పుడు నాకు చాలా బాదర్ చేసేది, దాన్ని ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలిసేది కాదు, దాన్ని ఎలా హ్యాండిల్ చేసేదో తెలియదు కాదు. ఇవాళ నువ్వు చెప్పినా చెప్పుకోరా, నా గురించి తెలిసిన 100 మంది ఉన్నారు, వాళ్ళు చెప్తారు నా గురించి మంచి. ఐ థింక్ ఓవర్ ద లాస్ట్ 15 years ఐవ్ డన్ ఇనఫ్, పుట్ మై సెల్ఫ్ అవుట్ దేర్ ఇనఫ్ ఫర్ పీపుల్ టు నో. అంటే నేను చాలా గట్టిగా నమ్మేదంటే, మనుషులకి తెలుసు సందీప్ మంచోడు, ఎవరైతే కాదు, తన వృత్తికి తను 200% జెన్యూన్గా ఎఫర్ట్ పెడతాడనేది గత 15 ఏళ్ళుగా నేను నా గురించి రిజిస్టర్ చేసుకోవాలని నా కోరిక. అది ఇవాళ రిజిస్టర్ అయిపోయింది నేను అనుకుంటున్నా. సో నా గురించి ఎవరన్నా ఒకటి చెప్పినా కూడా 5 అట్లీస్ట్ 3 తిరగబడి చెప్తారు, అడి గురించి మనం చెప్పుకోవడం మంచోడు. దట్ ఈస్ ఆల్ ఐఎమ్ బోదర్డ్ అబౌట్. నాకు దాని మించి పెద్ద ఏమీ ఇది కూడా లేదు.